పెద్దత్తయ్య. రచనా గళం మీ కొచ్చెలకోట జగదీష్. ఒక ఏడు బామ్మ తద్దినానికి పెద్దత్తయ్య వచ్చింది. తమ్ముడింట్లో నెల దాకా ఉండొస్తానని కొడుకులందరికీ ముందే చెప్పేసింది. ఆ రోజు 2:00కల్లా కార్యక్రమం పూర్తి చేసేశారు. బ్రాహ్మణ భోజనాలన్నీ అయిపోగానే పెందరాళ్ళే మేమంతా కూడా కానిచ్చేసి బయట పోర్టుకోలోకి వచ్చేసాం. మడత మంచాల మీద నాన్నగారు అమ్మ కాసేపు అలా నిద్రలు పోయినట్టు నటించారు. అమ్మ మరీను అసలు ఎప్పుడు చూసినా నిద్రపోయినట్టే కనబడేది కాదు. ఎదురుగా సముద్రం గాలి ఎత్తి పడేస్తుంది అందరినీ. పెద్దతే మాట్లాడుతుంటే టైం ఎంతేందో కూడా తెలియదు ఎవరికి. అదేం మనిషో బాబు, ఎంత చమత్కారమో. చెల్లి, బావ, అన్నయ్య, వదిన వీళ్ళందరూ కలిసి పెద్ద ఎత్తుతో నవ్వుకుంటూ పేకాట ఆడుతున్నారు. కాసేపటికి నేను చేరాను అక్కడికి. మనకి పేక ముక్కలు పట్టుకోవడం కూడా రాదు. ఎవడు రమ్మన్నాడే నిన్ను, పెద్ద సింగారించుకొచ్చో పేరక్కలాగా అంది సడన్గా. అందరూ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరు లేరు. నాన్నగారు అడిగారు, ఎవరిని అక్కయ్య అంటూ. ఆరకో మదాంరా, ఎవడికి కావాలట బోడిది, జోకర్ రాక చస్తూ ఉంటాను అంది సీరియస్గా. మళ్ళీ తల పట్టుకుని కడుపు పట్టుకుని నవ్వుతూ కూర్చున్నాం అందరం. ముక్క తీయకుండానే అలానే కాసేపు ఉండి జో అనేది జోకర్ రావాలని. తీరా జోకర్ రాకపోతే మండిపోయింది కాపురం. ఎప్పటికయ్యాను ఈ విధవాట అనేది పగలబడి నవ్వుతూ. ఎవరు ఆడే ప్రసక్తి లేదు. ఆ కబుర్లు వింటూ నవ్వుకోవడంలోనే సరిపోయేది. ఎప్పుడో గతించిన పెద్దమామయ్య గారి విశేషాలు, హైదరాబాదులో వాళ్ళ ఇంటి చుట్టుపక్కల కాపురాల సంగతులు, తను కాపురానికి వెళ్ళిన కొత్తలో అత్తారింట్లో పాలు పెతకడాలు, పిడకలు చేయడాలు ఒకటేమిటి. అలాగని నసలాగా వినడానికి విసుగనిపించేలాగా ఎప్పుడు మాట్లాడరగదు. తర్వాత ఏమవుతుంది అని ఉత్సుకత రేపెట్టేది అందరిలోనూ. తన పెళ్ళైన కొత్తలో పెరటిగుమ్మలో కూర్చుని అంటు తోముతుంటే ఆ పక్కింటి ఆవిడ, కొత్తగా చేరావా పనిలో అని అడిగిందిట. ఈవిడ తిన్నగా సమాధానం చెప్పొచ్చుగా, అవునమ్మా మొన్ననే చేరాను, 3 పూట్ల భోజనం పెట్టి ఏడాదికో బిడ్డనిస్తానని ఒప్పుకున్నారు అందుట. పెళ్ళివారింట్లో వంటగదిలోకి వెళ్ళగానే పెద్ద పెద్ద గుండిగలు గంగాళాలు కనబడితే ఎంత నిండుగా ఉంటుంది. అచ్చం అలానే అనిపించేది పెళ్లి మండపాల్లో అత్తయ్య కనబడగానే. ఎంతమంది వచ్చినా పెద్దత్తయ్య ఎక్కడా అంటూ వెదుకలాట మాత్రం ఉండేది అందరికీ. ఇంకొకటి ఏమిటంటే ఆవిడేం పెద్ద పనిమంతురాలు కాదు. మాకు ఊహ తెలిసినప్పటి నుంచి అనారోగ్యమే, భారీ కాయం, నడుస్తూ ఉంటే ఆయాసం. అయినా కబుర్లు కాకరకాయలు మానేది కాదు. కానీ అవి చేదుగా కాకుండా తీయగుమ్మడి ముక్కల్లో రుచిగా ఉండేవి, అంతే తేడా. అందరూ ఆటలో కౌంట్లు లెక్క పెడుతూ ఉండగా అకస్మాత్తుగా గుండు పట్టుకుని జగదీషు అని పిలిచింది. నేను కంగారుగా, ఏమైంది అత్తయ్య, గుండెలో నొప్పిగా ఉందేమిటి అన్నాను ముక్కలు కింద పడేసి. అవునరా, ఇదంతా పట్టేసినట్టు ఒకటే నొప్పి అంది ఛాతీ పట్టుకుని కిందకి వాలిపోతూ. అప్పుడు నేను మెడిసిన్ చదువుతున్నాను ఇంకాను. ఇంట్లో స్కూటర్ తప్ప ఏ వాహనం లేదు. విశాలాక్షి నగర్లో ఆటోలు నియోజకవర్గ ఎమ్మెల్యేలాగా చాలా అరుదుగా కనబడుతుండేవి. మొత్తానికి మా బావ నేను కలిసి అత్తయ్యని లేపి కూర్చోబెట్టి ఎలాగోలా హాస్పిటల్కి తీసుకెళ్లాలని తయారవుతున్నాం. స్కూటర్ వెనక సీటు మీద కూర్చుంటానంది. అక్కడి నుంచి సరిగ్గా 9 కిలోమీటర్లు కేజీహెచ్కు దూరం, మొత్తం బీచ్ రోడ్డు. అలాగే బండి మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళిపోయాడు బావ. తీరా అక్కడికి వెళ్ళాక సోమయాజులు గారు ఈసీజీ తీసి, మీకు అసలు బుద్ధి ఉందరా, హార్ట్ అటాక్ వచ్చినవాడు బండి మీద తీసుకురావడం ఏంటర్రా అంటూ ఆయనకు వచ్చిన తిట్లన్నీ తిట్టారు. గబగబా తీసుకెళ్ళి ఐసీయూలో ఉంచి మానిటర్ తగిలించారు. నొప్పికి మార్ఫిన్ ఇచ్చి స్ట్రెప్టోకైనర్జీ అంటించి పెట్టారు. కాసేపటికి నిద్రపోయింది. ఆ సాయంత్రానికి బాగా తెలివొచ్చింది. నన్ను ఒక్కడనే లోపలికి రానిచ్చారు. డాక్టర్ గోపాలకృష్ణ అప్పుడే రౌండ్స్ వేసి వెళుతున్నారు. 30-35 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. మంచి పొడగరి సొగసరి కూడాను. పొడుగు చేతుల ఏప్రాన్లో చాలా హుందాగా ఉండేవారు. ఎలా ఉంది అత్తయ్య అన్నాను. నాకే నిక్షేపంగా ఉన్నా. అది సరే కానీ ఈ డాక్టర్ పేరు ఏమిటి అంది ఆయన అలా బయటికి వెళ్ళగానే. గోపాలకృష్ణ అత్తయ్య, డిఎం కార్డియాలజిస్ట్, కేవలం గుండెకి సంబంధించిన డాక్టర్ ఆయన అన్నాను కొంచెం గొప్పగా. ఈ పిచ్చాడు నన్ను ప్రేమిస్తున్నాడేమో అని నాకు అనుమానం. ఇందాకటి నుంచి 10 సార్లు వచ్చాడు నా దగ్గరికి, మాటిమాటికి చెయ్యట్టుకుంటున్నాడు అంటూ పురుపురుమని నవ్వులు. నాకు మర్చిపోయింది. ఏంటి ఇవిడే ఏదో మెడికల్ స్టూడెంట్ తాలూకా కదా అని ఆయన కొంచెం శ్రద్ధగా చూస్తున్నారనుకుంటా. నాకు నవ్వు వస్తుంది. కానీ సిన్హా గారు వచ్చేసారు ఈ లోపల. ఆయన కార్డియాలజీ డిపార్ట్మెంట్కి హెడ్. ఆయన రౌండ్స్ అయిపోయిన తర్వాత నాన్నగారిని లోపలికి తీసుకొచ్చాను.
పెద్దక్కయ్య అంటే ప్రాణం నాన్నగారికి. ఎలా ఉందక్కయ్య అంటూ ఆప్యాయంగా కౌగిలించేసుకున్నారు. రారా భాస్కరం, ఆయన పోయి నిన్నాళ్ళకి మళ్ళీ ఇప్పుడు పెట్టుకున్నాను ఇన్ని ఆభరణాలు అంది ఒళ్ళంతా తగిలించిన ఈసీజీ లీడ్స్ని చూపిస్తూ. ఈసారి మాత్రం నవ్వు ఆపుకోలేకపోయాం. ఐసీయూ అనే విషయం కూడా మర్చిపోయి మేమంతా గట్టిగా నవ్వేశాం. ఎక్కడ దొరికిందిరా బాబు, అసలంత ప్రమాదకరమైన జబ్బు అని తెలిసి కూడా అలా ఎలా ఉంది ఈవిడ? ఆ విల్ పవర్ చూస్తే డాక్టర్లకే ఆశ్చర్యం అనిపించింది. తనకు అసలు ఏమీ కానట్టు ఇంట్లో పందిరి మంచం మీద కూర్చున్నట్లు వెనక్కి వాలి కూర్చుని గలగలా మాట్లాడేస్తుంది. నర్సులు విశ్రాంతి తీసుకోమని చెబుతున్నా ఒక్క క్షణం రెప్పవేస్తే ఒట్టు. ఎవరో ఒకరు పక్కనుంటే బోల్డ్ కబుర్లు చెప్పేసుకోవాలనే తపనే ఎంతసేపు. ఆ మన్నాటికి హైదరాబాద్ నుంచి 3 కొడుకులు వచ్చారు. వారందరి సపర్యలతోనూ వారంలోపు కోలుకుని ఇంటికి వచ్చేసింది. చూడ్డానికి బాపు బొమ్మలా కనబడే మా అత్తయ్యకి మోడర్న్ విషయాలు కూడా చాలా బాగా తెలుసు. అవసరమైతే పాతకాలపు చాదస్తాలకి కామాలు మరీ తప్పదనుకుంటే ఫుల్ స్టాప్ కూడా పెట్టేసేది. తన మందులన్నింటినీ భలే గుర్తుపెట్టుకునేది. నీలం రంగుది పొద్దున్న, ముచ్చు కవర్లో ఉన్న మధ్యాహ్నం, గోటాలు రాత్రి, ఇలా ఉండేది ఆ లెక్క. యవ్వనంలో ఉండగానే భర్తృవియోగం, 4 కొడుకులు, 2 కూతుళ్ల దగ్గరకు ఎడాపెడా తిరగడంలో సంపాదించిన ప్రయాణానుభవం. పరిపూర్ణ స్టార్ మహిళ మా అత్తయ్య. ఏదైనా అనారోగ్యం, ఇంట్లో వాళ్ళకి ఏదైనా పెద్ద సమస్య వస్తే నాకు మా పెద్దత్తయ్య స్ఫూర్తి. వాటన్నింటినీ ఎలా చిరునవ్వుతూ ఎదుర్కోవాలని ఎప్పుడూ నోరు తెరిచి చెప్పలేదు. కానీ చూస్తున్న మనందరికీ నిగ్రహం అంటే ఎలా ఉంటుందో వివరణ అవసరం లేని నల్లరాతి విగ్రహం మా అత్తయ్య. నివాళులత్తయ్య, నీ మేనలుడు కొచ్చెలకోట జగదీష్.